రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఈసీ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. ఇక నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా 3.99 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచో కీలకంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరెవరు పోటీలో ఉండబోతున్నారు? ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి తేదీలు ఏంటి? ఇక జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల అధికారికి సంబంధించి కూడా ఈ షెడ్యూల్కి సంబంధించి కూడా రిలీజ్ చేశాడు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. 14వ తేదీన సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ ఉండబోతున్న నేపథ్యం ఉంది. ఇక అక్టోబర్ 13 నుంచి నామినేషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ గడువుకు సంబంధించి కూడా అక్టోబర్ 21 సంబంధించి కూడా నామినేషన్ గడువునిచ్చారు. అలాగే నామినేషన్ పరిశీలనకు సంబంధించి కూడా అక్టోబర్ 22 పరిశీలన. ఇక నామినేషన్ ఉపసంహరణ గడువుకు సంబంధించి కూడా అక్టోబర్ 24 వరకు నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి కూడా గడువునిస్తూ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలన్నిటి కూడా సీరియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవాలనే కృతనిశ్చయంతో అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ కసరత్తును కూడా మొదలుపెట్టాయి. ఎలాగైనా తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థికి సంబంధించి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఆ ప్లేస్లో తన సతీమణి సునీతను ఏదైతే అభ్యర్థిగా కూడా ఖరారు చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 4 పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్ని ఏఐసీసీకి పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 4 పేర్లు ఉన్నాయి. 4 పేర్లకు సంబంధించి కూడా ఏఐసీసీ 2-3 రోజుల్లోకి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక చేసి ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక బీజేపీకి సంబంధించి కూడా హైదరాబాద్లో తమకు పట్టు ఉన్నది. దానికి సంబంధించి కూడా తమకు కలిసి వస్తుంది. ఇక జూబ్లీహిల్స్లో కూడా తాము గెలుస్తామన్నట్టుగా కూడా బీజేపీ ఇప్పటికే ఆ కసరత్తును కూడా మొదలుపెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజల్లో ఆదరణ ఉంది. అది ఏమాత్రం తగ్గలేదు. ప్రతిపక్షాల కౌంటర్లకు సంబంధించి కూడా ఇప్పుడు గట్టిగా ఏదైతే ఎదుర్కొనేందుకు ఇప్పుడు సిద్ధమవుతా ఉన్నది. ఇక అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇక పూర్తిగా అంటే దీంట్లో ఇప్పటికే 3 ఇన్ఛార్జీల మంత్రులు నియమించింది. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా 3 మంత్రులు నియమించింది. వారితో పాటుగా ఒక్కొక్కరి కార్పొరేషన్లకు చైర్మన్లకు సంబంధించి కూడా 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఇక అక్కడ బూత్ లెవెల్ స్థాయి నుంచి కార్యకర్తల పనితీరు కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా పార్టీ పనితీరు ఉన్నది, ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్లాలనే పైన కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక పెండింగ్లో ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా కార్పొరేషన్ చైర్మన్లను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించమారు. ఆ బూతులకు సంబంధించి కూడా వాళ్ళకు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క బూతుకు సంబంధించిన పనితీరు కావచ్చు. ప్రధానంగా 4 అభ్యర్థి పోటాప్ ఆశాభావులు ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తమకు టికెట్ కేటాయించాలని ఒకవైపు ఢిల్లీ నుంచి కూడా లాబింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ పీసీసీకి సంబంధించి కూడా తమ ఆశావాహులకు సంబంధించి కూడా లిస్టు పంపుతా ఉన్నారు. ప్రధానంగా ఈ ఆశావాహుల లిస్టు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన 2-3 సార్లు రివ్యూ మీటింగ్ జరిగింది. మొన్న సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో ఇన్ఛార్జి మంత్రులతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. దాని తర్వాత అభ్యర్థులకు సంబంధించి కూడా షార్ట్ లిస్ట్ని ఖరారు చేస్తూ ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఇప్పుడు
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నిక తర్వాత అదే జోష్ను కంటిన్యూ చేస్తుంది. ఖచ్చితంగా తాము ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగా గెలిచామో జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా తాము గెలవబోతా ఉన్నాం. తమ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి. జూబ్లీహిల్స్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా కుంటుపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్కి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రచారాలుగా చేసుకొని ఇంటింటికి వెళుతూ ఉన్నారు. అభ్యర్థికి సంబంధించిన ఏదైతే ఆశావాహులతో పాటుగా కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ కొనసాగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఒకవైపు జనహిత పాదయాత్రతో కూడా రాష్ట్రంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ జనహిత పాదయాత్ర చేశారు. దానికి సంబంధించి కూడా జూబ్లీహిల్స్లో పెండింగ్ ఉంది. జూబ్లీహిల్స్ సంబంధించి కూడా మరోసారి జనహిత పాదయాత్రతో జూబ్లీహిల్స్లకు వెళ్ళాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక ఓట్ చోరీ గద్దే చోరీ అనే అంశాన్ని బలంగా తీసుకుంది. ఇక ఓట్ చోరీకి సంబంధించి కూడా హైదరాబాద్లో గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, గత ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ జరిగినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఈ అంశాన్ని కూడా బలంగా తీసుకెళ్లేందుకు, ప్రచారాలుగా మలుచుకునేందుకు సిద్ధంగా అయినది. ఇక అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా వైపు 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. దాంట్లో నవీన్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మిగతా విజయలక్ష్మి పేరుతో పాటుగా పలువురు పేర్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇక 4 పేర్లు పంపించడం జరిగింది కాబట్టి ఏఐసీసీకి సంబంధించి కూడా రైట్. ఎంఐఎం సంబంధించినట్టు కూడా అక్కడ పోటీ చేయనటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ కొంతమంది మైనార్టీ నాయకులు అజారుద్దీన్ దగ్గరికి వెళ్ళి పోటీలో ఉండాలని చెప్పినట్లు, ఆయన అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్నట్లు కూడా కొన్ని సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి ఆయన అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం కనిపిస్తుందా? ఎప్పటిలోగా ఫైనల్గా అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది? ఇక వ్యూహాలకు సంబంధించి కావచ్చు, సమావేశాల నిర్వహణ కావచ్చు, ఇప్పటి వరకు అభ్యర్థికి ఉన్న పనితీరు పైన కూడా సర్వే రిపోర్ట్లు కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్గా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా, అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలకు సంబంధించి కూడా అన్ని అంశాలు ఇక ఇన్ఛార్జ్ ఏదైతే మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఇక భవిష్యత్తుకు సంబంధించి అంటే మరి రేపు ఎల్లుండి మరోసారి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్లాలి, జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలి. కంటోన్మెంట్ తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేసుకోవాలనే ఒక ఏదైతే క్లారిటీతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. అంటే హరీష్, ప్రధానంగా పేరుకి జూబ్లీహిల్స్ అయినప్పటికీ చాలా వరకు ఖైరతాబాద్లో ఆ ప్రాంతం ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్నికల కోడ్ నియమాలేంటి, ప్రధానంగా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నటువంటి నిబంధనలు ఏంటి? రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.